లివర్ సమస్యకు ముఖ్యమైన లక్షణాలు అరుదుగా మనం చూస్తాం జరుగుతుంది. లివర్కి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ మనకు కనపడేది జాండీస్, కామెర్లు కానీ పస్కర్లు కానీ అని మనం అంటాం. కళ్ళు పచ్చగా అవటం, మూత్రం పచ్చగా రావటం, ఇది జాండీస్ అనేది ముఖ్యమైన లక్షణం లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు. అయితే అన్ని రకాల లివర్ ప్రాబ్లమ్స్ వల్ల కామెర్లు వచ్చే అవకాశం ఉండదు. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూడాల్సింది కామెర్లు. దీని తర్వాత వీక్నెస్, టైర్డ్నెస్, ఆకలి మందగించటం, బాగా వీక్గా అనిపించటం, వాంతి వచ్చినట్టు సెన్సేషన్స్, నాసియా అంటాం, ఇలాంటి సెన్సేషన్ ఉండే అవకాశం. ఇలా ఎప్పుడున్నా కానీ ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాల్సింది లివర్ సమస్య ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లివర్ ప్రాబ్లము సివియర్గా అయిన తర్వాత, సివియర్ అంటే దీర్ఘకాలికంగా లివర్ ప్రాబ్లం ఉండి ఒకసారి లివర్ డ్యామేజ్ చాలా అధికంగా అయిన తర్వాత రకరకాల లక్షణాలు మనకు కనపడటం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే మళ్ళీ కళ్ళు పచ్చగా అవటం, కడుపు ఉబ్బరం, కాళ్ళు వాపులు రావటం, కొంతమందికి రక్తవాంతులు రావటం, విరోచనం నల్లగా రావటం, ఇలాంటి లక్షణాలు మనకి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాక వచ్చే అవకాశం ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో మాత్రం చాలా మైల్డ్గా సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సివియర్ అయిన తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో లక్షణాలు అనేది చాలా లేటుగా వచ్చిన తర్వాత మాత్రమే, లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికన్నా ముందే మనం ఏదైనా లివర్ ఫంక్షన్ టెస్ట్ రెగ్యులర్గా చేసుకుంటే మన లివర్కి ఇనీషియల్ స్టేజెస్లో ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వరల్డ్ లివర్ డే యొక్క ముఖ్యమైన ఉద్దేశమే లక్షణాలు అనేది ఇనీషియల్ స్టేజెస్లో ఉండవు. మీ అందరికి మీరు లివర్ పరీక్షలు రెగ్యులర్గా చేయించుకోండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే అర్లీగా డయాగ్నోస్ చేసుకుని లివర్ ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వరల్డ్ లివర్ డే అనేది WHO చేస్తాం జరుగుతుంది.